ఒక మంచి హస్బెండ్గా, ఒక మంచి వైఫ్గా మన పార్ట్నర్తో అనిపించుకోవాలంటే ఎలా ఉండాలి? ఒక మంచి హస్బెండ్గా, మంచి వైఫ్గా, పార్ట్నర్తో అనిపించుకునేలాగా ఎవరు ఉండక్కర్లేదు. యూ నీడ్ టు ఇంప్రెస్ యువర్ సెల్ఫ్. మనం ఇంప్రెస్ చేసుకుని అవతల వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి చూడటం అనేది సంథింగ్ స్టూపిడ్ రూపా. నేనేమంటున్నానంటే టు బీ ఎ గుడ్ హస్బెండ్, ద అదర్ పర్సన్, నువ్వు అవతల మనిషిని ఇంప్రెస్ చేయటం కోసం బిహేవ్ చేసావు అంటే దట్స్ నాట్ కాల్డ్ బీయింగ్ ఎ గుడ్ హస్బెండ్. యూ నీడ్ టు షో నీ యాక్షన్స్లో అమ్మాయికి నువ్వు లవ్ చేస్తున్నట్టు, రెస్పెక్ట్ ఇస్తున్నట్టు, తన స్పేస్ తనకి ఇస్తున్నట్టు, తన పేరెంట్స్ని, తన ఇమీడియట్ ఫ్యామిలీకి, తన ఫ్రెండ్స్కి, తన వర్క్కి నువ్వు ఒక మర్యాద ఇచ్చినట్టు తనకి అనిపిస్తేనే ఆటోమేటిక్గా యూ బికమ్ ఏ గుడ్ హస్బెండ్ ఇన్ హర్ ఐస్. ఓకే, దట్స్ కాల్డ్ బీయింగ్ గుడ్ హస్బెండ్. అంతేగాని నిన్ను ఇంప్రెస్ చేయటానికి వాళ్ళు చేశారు అంటే కొంచెం బాగానే ఆలోచించాలి మనిషి గురించి. అదేంటి అక్క, అప్పుడు అవతల నా వైఫ్కి నేను ఇలా ఉంటే ఇష్టం అని మార్చుకోవచ్చు కదా. అలా కాదు రూపా, ఎవరిని మార్చుకోవాల్సిన అవసరం లేదు. అవతల మనిషికి ఒక ఫీల్ రావాలి. నువ్వెందుకు నటించాలనుకుంటున్నావు రియల్ లైఫ్లో? నిన్ను నువ్వు ఇంప్రెస్ చేసుకుంటే బీయింగ్ ఏ గుడ్ హస్బెండ్ అంటే యు ఆర్ యాక్టింగ్. యూ డోంట్ హ్యావ్ టు యాక్ట్. యూ ప్రూవ్ త్రూ యువర్ యాక్షన్స్ అండ్ బీ రియల్ ఇన్ వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ టు యువర్ వైఫ్. ఇప్పుడు ఎప్పుడో ఒకసారి ఇంటికి చుట్టం వచ్చినప్పుడు మనం మంచినీళ్ళు ఇచ్చి 10 నిమిషాలు ఉన్నట్టు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండలేం. యు ఆర్ అండర్ ద రూఫ్ 365 days ఫర్ లైఫ్ కదా. సో ఏదో ఒక రోజు అది డ్రామా అని అర్థమైపోతుంది అవతల వాళ్ళకి. సో నటించడం అనేది ఈజ్ నాట్ నైస్. యూ త్రూ యువర్ యాక్షన్స్ యూ నీడ్ టు షో దట్ లవ్ అండ్ దట్ రెస్పెక్ట్ టు ద అదర్ పర్సన్. తనకు ఒక్కదానికే ఇస్తే కుదరదు. తను చేసే పనిలో మేబీ షీ మైట్ నాట్ బీ గుడ్ కుక్, బట్ దెర్ ఆర్ సమ్ అదర్ పాయింట్స్ వేర్ యూ నీడ్ టు అప్రిషియేట్ హర్ ఫర్. తన పేరెంట్స్కి మర్యాద ఇవ్వటం, తన ఫ్రెండ్స్కి మర్యాద ఇవ్వటం, తన వర్క్ స్పేస్కి మర్యాద ఇవ్వటం, ఇవన్నీ చేసినప్పుడు ఆటోమేటిక్గా షీ విల్ హ్యావ్ లవ్ ఆన్ యూ. షీ విల్ ఇన్ టర్న్ గివ్ యూ ద సేమ్ రెస్పెక్ట్ అండ్ థింగ్. నీ పేరెంట్స్కి కూడా తను అదే రెస్పెక్ట్ ఇస్తుంది. బికాజ్ అబ్బాయిలు తక్కువ మేనేజ్ చేస్తారని నేను అనను కాదు రూప. ఆడపిల్లలు వాళ్ళ లైఫ్ని హ్యాండిల్ చేసినట్టు మగపిల్లలకి అంత టఫ్ టైం కాదు. బికాజ్ యూ మేనేజ్ యాజ్ ఎ వైఫ్, యూ మేనేజ్ యాజ్ ఎ మదర్, you manage as a daughter to your parents, as to your in-laws, and మళ్ళీ వర్క్ చేసుకుంటున్నాం మనం, and we handle the entire family. So when we do so much of multitasking, చాలా ఆటిల్లో మనం ఎక్సెల్ అయ్యి ఉంటాం, కొన్నిట్లో we may not be good. అవతల మనిషి మనని 100/100 ఎక్స్పెక్ట్ చేయటం అనేది ఈజ్ నాట్ కరెక్ట్. అర్థమవుతుందా నేను అంది? సో దెర్ ఇస్ నథింగ్ కాల్డ్ గుడ్ వైఫ్ అండ్ గుడ్ హస్బెండ్. త్రూ యువర్ యాక్షన్స్ యూ ప్రూవ్ టు the other person whether you are a good husband or a good wife. Right. Yeah.